బ్రేకింగ్ న్యూస్. ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మచిలీపట్నానికి చెందిన అనూహ్య జనవరి 4, 2014న విజయవాడలో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించింది. ఎస్తేర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం తర్వాత హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఎస్తేర్ హత్య కేసులో ముంబైకి చెందిన చంద్రభానుకు 2015లో విమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేసింది. కేసు విచారణలో భాగంగా 2018లో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రభాను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసును జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిన్న విచారించింది. చంద్రబానే ఈ హత్య చేశాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసు విచారణలో కీలక తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో చంద్రభానును నిర్దోషి అని తేల్చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ కేసులో చంద్రభానును నిర్దోషిగా తేల్చింది కదా న్యాయస్థానం. ఏంటి తర్వాత దీనికి ఏముండబోతున్నాయి పరిణామాలు, ఏంటి పూర్తి డీటెయిల్స్? మొత్తం మీద చూసుకుంటే 2004లో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా బాంబేలో జరిగిన సంఘటనకి తెలుగు రాష్ట్రాల్లో అప్పుడంటే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో ఈ కేసు సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మచిలీపట్నం చెందిన ఎస్తేర్ అనూహ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏదైతే ఇటీవల కాలంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిందితుడు చంద్రబాను సనాఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా నిందితుడు చంద్రబాను సనాఫ్ హత్యారం కేసులో సరైన ప్రాసిక్యూషన్ ఆధారాలు లేవు అని చెప్పి కూడా ఆయన చెప్పి కేసులో ఆయన నిర్దోషిగా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. కానీ దేశవ్యాప్తంగా 2014 జనవరి 5న ముంబైలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏదైతే ప్రభుత్వ తరపు న్యాయవాదులు సరైన వాదనలు వినిపించడంలో ఘోరంగా వైఫల్యం చెందినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా ఏదైతే చంద్రబాను సనాఫ్ ఉమెన్స్ కు సంబంధించి సవాల్ చేస్తూ ముంబై హైకోర్టును ఆయన ఆశ్రయించడం, హైకోర్టు ఉమెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కూడా గతంలో మరణ శిక్షని కొనసాగించింది. కానీ ఇటీవల ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత జరిగిన సంఘటనలో పూర్తి స్థాయిలో ప్రాసిక్యూషన్ లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టులో చూపకపోవడంతో కేసులో ఆయన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నానికి సంబంధించిన వ్యక్తులు తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఎస్తేర్ తండ్రి జొనాథన్ జోని మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జొనాథన్ గారు, నమస్తే అండి. నమస్తే. రైట్, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి చంద్రబానుని నిర్దోషిగా తేల్చారు కదా, సో ఏంటి మీ ఫర్దర్ స్టెప్ ఏముండబోతోంది? కింది కోర్టులో దీనికి సంబంధించి ఉరిశిక్షకి అనుమతించిన నేపథ్యంలో ఏ ఎవిడెన్స్ తో ఇప్పుడు నిరాకరిస్తున్నారు? అదే అర్థం కాని పరిస్థితి అండి. మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్పెషల్ కోర్టులో, హైకోర్టులో కూడా అన్ని ఎవిడెన్సెస్ చూపించారు. సర్కమ్స్టాన్షియస్ ఎవిడెన్సెస్ అన్ని బాగా గ్యాదర్ చేయటం అనేటువంటి జరిగింది. మరి చంద్రబాను తను నేరాన్ని కూడా అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. మరి సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఎందుకు ఈ వెర్డిక్ట్ ఇట్లా మారిపోయింది అనేది చాలా అర్థం కానటువంటి పరిస్థితి అండి. మరి ప్రాసిక్యూషన్ వారు క్రింది కోర్టులో చెప్పినటువంటి విషయాలు సుప్రీం కోర్టులో ఎందుకు చెప్పలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి
మహారాష్ట్ర గవర్నమెంట్, దెన్ గవర్నమెంట్, తర్వాత పోలీస్ వారు ఎంతో శ్రమకు వచ్చారు. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ని బాగా సంపాదించారు, చక్కగా కేసును ప్రజెంట్ చేశారండి. మరి ఇప్పుడు సుప్రీం కోర్టు ఏ దృష్టిలో దాన్ని చూస్తుందో మాకేమీ అర్థం కాని స్థితి. చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి అండి. రైట్ జొనాథన్ గారు, అయితే ఏ ఎవిడెన్స్ తో ఇప్పుడు విమెన్ కోర్ట్ కానీ కింది హైకోర్టు కానీ ఉరి శిక్షకి అనుమతించారు? ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేదని సుప్రీం కోర్టు దాన్ని తిరస్కరించిందని మీరు భావిస్తున్నారు? అక్కడ అంటే ఐ విట్నెస్లు ఏమి లేవు కనుక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అని వారు కంప్లీట్ గా మొదటి నుంచి జరిగిన విషయాలు ఫుడ్ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి అది ఫుటేజ్ చూసామండి. దాంట్లో క్లియర్ గా చంద్రబాబు కనపడ్డాడు, ముందు లగేజ్ తీసుకెళ్తున్నాడు, వెనకాల కుమార్తె ట్రావెల్ చేసి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం అని. కనుక అక్కడి నుంచి వారు దాన్ని పట్టుకుని అతను తీసుకుని వెళ్ళి మొత్తం కేసు అంతా ఫాలో అప్ అయ్యి అతన్ని మొదట్లో తెలిసి కూడా వదిలేసేశారు. కానీ అతని తర్వాత అతను పట్టుకొని కంప్లీట్ గా కొత్త డీజీపీ రావడం, కేసుని సీరియస్ గా తీసుకోవడంతో మొత్తం కథంతా బయటకు వచ్చిందండి. అతను అన్ని ప్లేసెస్ తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఆ కుమార్తె బట్టలను ఎక్కడెక్కడ అమ్మేశాడు. తర్వాత తన ఇంట్లో తన ఐడి కార్డు దొరికింది, మా కూతురు యొక్క ఐడి కార్డు దొరికింది, ఇంకా కొన్ని 1-2 వస్తువులు కూడా అక్కడ దొరికాయి. అన్ని ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత వారు ఈ కేసుని టేకప్ దాన్ని ప్రూవ్ చేయడం అనేటువంటి జరిగిందండి. రైట్ జొనాథన్ గారు, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే హైకోర్టు దగ్గర అప్పుడు కూడా ఐ విట్నెస్ లేదు. సో కొన్ని ఆధారాలు మీరు చెప్పినవి సేకరించి దాని ప్రకారం అప్పుడు ఉరి శిక్షగా ఒప్పుకున్నారు. సో అప్పుడు చంద్రబాబు కూడా తానే ఈ తప్పు చేశానని అంగీకరించారు కదా? అవును, అంగీకరించాడండి. మరి ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు, అదే ఆశ్చర్యంగా ఉంది. మరి సుప్రీం కోర్టు యొక్క దృష్టి ఎలా ఉందో తెలియదు. ఒకవేళ ఏమన్నా హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్స్ లేకపోతే కానీ అతను నేరస్తుడు కాదు అని చెప్తే మరి ఎవరో ఒకరు నేరస్తుడు అయి ఉండాలా? మరి దానికోసం మరి ఏం చేస్తారో తెలియదు. అతను నేరస్తుడు కాదు అంటే దాన్ని వదిలేస్తారా? తెలియదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మీరు మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా? అది తెలియదండి, కానీ నేను అప్పీల్ చేసే అవకాశంగా అప్పీల్ చేసుకునే పరిస్థితులు మాకు లేవండి. ఐఎమ్ 70+, మై వైఫ్ ఈజ్ ఆల్సో సిక్. దాని గురించి ఇంకా అప్పుడే చాలా సార్లు తిరిగటం, అది చాలా శ్రమకు వచ్చాము. కానీ మరి ముంబై పోలీసులు, మహారాష్ట్ర గవర్నమెంట్ వారు ఎంతో శ్రద్ధ తీసుకుని చేశారు కనుక ఆ కేసు అంతవరకు నడిచిందండి. అది నా వ్యక్తిగతమైనటువంటి కాదు. తర్వాత మరి టీవీస్ మీడియా యొక్క పని చాలా వరకు మాకు సహాయం చేశారు. తర్వాత ఈ సోషల్ గ్రూప్స్ బాగా వచ్చాయి, పబ్లిక్ సపోర్ట్ బాగా వచ్చిందండి. కనుక అది జరగడం అనేది, ముందుకు వెళ్ళడం, కేసు ప్రూవ్ అవటం అనేది జరిగింది. ఇప్పుడు ఆ స్థితి లేదు. 10 years అయిపోయింది కనుక మరి దాన్ని ఎలాగా స్లోగా వదిలేశారా, ఎవిడెన్సెస్ అంతా ఖచ్చితంగా చూపించలేదా, నాకేం అర్థం కానటువంటి పరిస్థితి. రైట్ జొనాథన్ గారు, అయితే 10 ఏళ్ల కాలం తర్వాత ఇప్పుడు ఆయన ఎవరైతే చంద్రబాబు నేరం చేశానని ఒప్పుకున్నాడో ఆయన నిర్దోషి అని తేల్చారు. సో ఈ తీర్పు విన్న వెంటనే అసలు మీ స్పందన ఏంటి? మీరు ఏమనుకున్నారు? మీరు కూడా ఇంకా ఇక్కడితో వదిలేద్దాం అనుకున్నారా? అంతేనండి, నేను ఆ టైంలో కూడా గవర్నమెంట్ టేకప్ చేసింది కనుక అది తీసుకుని గవర్నమెంట్ టేకప్ చేసింది కనుక కేసు అంతా నడిచిందండి. నన్ను 2-3 సార్లు గవర్నమెంటే, పోలీస్ వారే నన్ను మచిలీపట్నం నుంచి ముంబై తీసుకెళ్లారు. ట్రయల్ టైంలో 2-3 సార్లు వెళ్ళాము, అంతా చూసామండి. అది వ్యక్తిగతంగా నాకైతే సాధ్యమయ్యేటువంటి విషయం కాదండి. రైట్ జొనాథన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. మీ స్పందన తెలియజేసినందుకు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన చర్యలు త్వరలోనే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.